Welcome to our Bashram School. Today we are conducting DPL at Bashram School. So please welcome to join us. About that! Principals of Anantapur branch, Balakrishna sir garu, please come on the dais. Ashok sir garu from Hindupur, please come on the dais. Sarita madam garu, please come on the dais. ATP2 branch. Bhargavi madam garu from Guntakal branch. I would like to invite all the students from here to encourage and oral support to the great players of Bashram School. Here 4 teams are playing from Guntakal branch, Hindupur branch, ATP1 branch and ATP2 branch. Students are playing here. And our school game federation secretary D. Sugunamma Madam Garu. Our respected ZDO sir, ZCO Madam Bhargavi Madam Garu, ZDO sir, Mr. Ravi Varma sir Garu, and all the principals of Bashram School, Balakrishna sir Garu, Pranita Madam Garu, Bhargavi Madam Garu, Good morning, Young India. Good morning, Young India. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की. గుడ్. సో ఏదైనా ఎప్పటికైనా ఎవరికైనా ఈ జోష్ అవసరం. ఈ జోష్ మీరు ఇప్పుడు పలికారు చూడు, వాయిస్ అది అవసరం. ఆ జోష్ ఉండాలి. సో ఇప్పుడు మీతో చాలా మాట్లాడేది ఉంది, కానీ మిమ్మల్ని ఎండలో కూర్చోపెట్టి మీతో ఎక్కువసేపు మాట్లాడేది నాకు ఇష్టం లేదు. అందుకే 2 మాటల్లో కన్క్లూడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఇక్కడ కాంపిటీషన్ని యాజమాన్యం వారు నన్ను ఇన్వైట్ చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్. సో మిమ్మల్ని అందరినీ చూడటానికి నాకు అవకాశం కల్పించిన దానికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఒక పార్టిసిపేట్ చేసే విషయంలో మనకు కావాల్సింది మెయిన్ ప్రాక్టీస్ ఉండాలా. మనం చాలామందిని ఇప్పుడు చూస్తున్నాము. బాబు నువ్వు ఇవే ఒక నిమిషం రా, పైకి రా. కమాన్ ఫటాఫట్ కమాన్ రన్. క్రికెట్ ఆడుతున్నావా? ఎప్పటి నుంచి? ఇప్పుడు క్రికెట్ ఆడటానికి వచ్చావా? ఎప్పటి నుంచి ఆడుతుంది? ప్రాక్టీస్ చేస్తుంది. ఎవరు నీకు ఇష్టమైన క్రికెటర్? ఎవరు? విరాట్ కోహ్లీ. ఆయన ఇష్టమైన క్రికెటర్. సో ప్లీజ్
సో నేనేమంటానంటే ఆయనకి ఇష్టమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ అనే అతను ఎంతకాలం ప్రాక్టీస్ చేసి ఎంత కష్టపడి ఆ పరిస్థితికి వచ్చాడో అనేది కూడా మనం గమనించుకోవాలి. అలాగే టెండూల్కర్, అలాగే మనకు చాలా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ స్థాయికి ఎందుకు వచ్చారంటే క్రమశిక్షణ, నెంబర్ 1 డిసిప్లైన్, నెంబర్ 2 దానికి సరిపడేట్టుగా తపన. ఆ స్థాయికి వచ్చారంటే జస్ట్ లైక్ దట్ ఒక్క పూట ఒక్కరోజు రాలేరు. సో నేనేమంటానంటే మీరు కూడా మంచి క్రీడాకారులుగా మంచి భవిష్యత్తును చూడాలంటే క్రమశిక్షణ ఇంపార్టెంట్. దానికి సరిపడ కఠోరమైన శిక్షణ అవసరం ఒక మనిషికి, ఎవరైనా సరే. అది ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీ ఆటలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కానీ మనం పైకి పోవాలంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మనకు కావాల్సిన మెయిన్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటూ ఈరోజు మనం అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని ఆచరణలోకి తీసుకురావాలి. ఓకే, మీతో చాలా మాట్లాడాలనుకున్నాను, టైం లేదు. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much, sir. Thank you so much for your valuable words. I would like to invite our chief guest, Madam, School Game Federation Secretary. ఫెన్సింగ్, బాక్సింగ్, తర్వాత కురాష్ అని కొత్త గేమ్, ఈక్వల్ టు జూడో లాగా ఉంటుంది. మా పిల్లలు ఫస్ట్ టైం ఈసారి ఒక 15 days ప్రాక్టీస్లో 6 మంది సెలెక్ట్ అయినారు. ఎలా ఇండోర్లో సాధించినాం. ఎందుకు తెలుసా, ఏదో రూపంలో క్రీడలో పాల్గొన్న అబ్బాయిలు. ఇప్పుడు ఇంత ఎండ ఉంది, తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలా. ఎట్లుంటుంది, గ్రౌండ్లో ఆడేటప్పుడు ఉంటుంది. అర్థమైందా చిన్నారులు? మనం గ్రౌండ్లో ఎండకు తట్టుకోవాలి. తట్టుకుంటేనే మన దేశానికి ఒకటి చేయగలం. ఇక్కడ 1 గంట ఎండలో లేనప్పుడు, మనకి ఇమ్యూనిటీ లేనప్పుడు దేశాన్ని ఏం సాధిస్తున్నాం? దేశానికి ఒక పౌరుడిగా మనం ముందుకు పోతాం. ఒక పని చేయాలని ఆశయం ఉంటుంది. నేను అదే విధంగా ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ కి రావడం జరిగింది. నా పిల్లలు ఇదే గ్రౌండ్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినా కూడా ఫైనల్లో 10 మందిని సెలెక్ట్ చేసిన ప్రాపుల్స్ లో. ప్రాపుల్స్ అంటే గేమ్ పెట్టిన తర్వాత బెస్ట్ ప్లేయర్ 10 మంది బయటకు వచ్చినారు. 10 మందిలో ఫైనల్లో ఒకళ్ళు లేడు. ఎందుకు లేడు? రాజకీయాలు. ఇది ఎందుకో చూడాలని నేను ముందుకు వచ్చినా, దాన్ని సాధించినా కూడా. పోయిన సంవత్సరం ఏజిఎఫ్ గేమ్స్ లో ఆల్రౌండర్ ఛాంపియన్షిప్ 3rd place అనంతపూర్. ఈసారి 1st place రావాలని కోరికతో ఉన్నాము. తర్వాత నేను ఈ 2 years కాలంలో నేను ఏం సాధించినాననేది ఆ ఒక్క మాట. పోయిన సంవత్సరంది అది నెక్స్ట్ ఈ సంవత్సరం 1st place వచ్చే అవకాశం కూడా ఉంది. 13 జిల్లాలలో 3rd place అయినా కూడా గ్రేటే. ప్రతి గేమ్ లో కూడా 50 దగ్గర 52 ఈవెంట్స్ ఉంటాయి సార్. అది అమ్మాయిలు అబ్బాయిలు 100 గేమ్స్ జరుగుతాయి. దగ్గర 50 గేమ్స్, అమ్మాయిలు అబ్బాయిలు అంటే 100. అలాంటి ప్రతి గేమ్ లో కూడా మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి, కప్పులు ఉన్నాయి, అన్ని సాధించినారు. ఈసారి 1st place వస్తుందనే ఆకాంక్షతో ఉన్నాను, ఆశిస్తున్నాను కూడా. మీరు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి, మన అబ్బాయి వచ్చాడా? ఏం చెప్పాడు? ఏం ఆశయం ఉంది? ఇప్పుడు ఏం చెప్పాడు? క్రికెట్. ఎవరా? విరాట్ కోహ్లీ లాగా ఒక ఆశయం అనేది ఉండాలా. ఎయిమ్ అంటే ఆశయం. నేను రేపు పోయినాక ఏదో ఒకటి సాధించాలా. నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే ఆ ఆశయాన్ని అధిగమించగలను. అవునా? ఇప్పుడు నేను ఆడతానా క్రికెట్, కొద్దిసేపు ఆడతానే అలసిపోతాం. అదే మీరు డే అంతా 3 days అయినా కూడా గ్రౌండ్ లో నిలబడి ఆడతారు. కానీ ఆడిస్తాను, 3 days అయినా నిలబడి ఆడిస్తాను. ఆ కెపాసిటీ ఎవరుకుంటుందంటే ఓన్లీ వ్యాయామ విద్య ఉపాధ్యాయులకే అనుకుంటా. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలతో పాటు ఆడతామన్నమాట. హెల్తీగా, ఎనర్జీగా, మంచిగా ఉంటారు పిల్లలు కూడా. అదే విధంగా తయారు కావాలని మా ఆశయం.
ఇప్పుడు సార్ ఉన్నాడు, రిటైర్డ్ అయినా ఇంత బాగా ఫిట్నెస్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గ్రౌండ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడే హెల్తీగా ఎనర్జీగా ఉంటాం. ఏంటన్నా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్, నెక్స్ట్ చదువుతో పాటు వేడి నీళ్లకు చల్ల నీళ్లు తోడన్నట్టు గేమ్స్ లో 3% రిజర్వేషన్ ఇప్పుడు రీసెంట్ గా చెప్పింది గవర్నమెంట్. 3%, ముందు 2% ఉన్నది, సారీ 3%. ప్రతి ఒక్కరు, ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి ప్రతిరోజు ఏదో ఉన్న దాంట్లో ఒక గేమ్ లో ఉండాలా అనేది కమిషనర్ కాన్సెప్ట్. మా కాన్సెప్ట్ కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటారంటే ఆడేటప్పుడు హెల్తీగా ఉంటాడు. అర్థమైందా? అందరు బాగా ఆడతారు కదా, బాగా చదువుతారు కదా, అందరికీ ఆల్ ది బెస్ట్ నాన్న. క్రికెట్ లో పాల్గొనే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఆడండి. అంటే ఓటమి గెలుపు సమానంగా తీసుకోవాలా. అయ్యో నేను ఓడిపోయినానని బాధపడకూడదు, గెలిచినానని గంతులు వేయకూడదు. ఏందన్నా ఫీల్ కాకూడదు. ఈసారి లేకుంటే నెక్స్ట్ టైం బెటర్ లక్, అంతే. ఈరోజు ఓటమి, రేపటి తొలిమెట్టు. రేపటి సంవత్సరం ఏముంటావు? ఫస్ట్ లో ఉంటావు. ఇదే ఎయిమ్తో కొద్ది కష్టపడితే ఫస్ట్ లో ఉంటావు. అర్థమైందా? ఎండలో ఉన్నారు చిన్నారులు, చిన్ని పుడతలు. మీరు ఎండలో ఉంటే మాకు కూడా బాధగా ఉంది, ఇంకా మాట్లాడాలని ఉంది. కానీ సార్ తొందరగా ముగించినాడు. నేను గేమ్స్ పరంగా కాబట్టి కొద్దిగా పొడిగించినాను, క్షమించండి. అందరికీ ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you, madam. Thank you so much. I would like to invite our ZCO madam, Bhargavi madam. Verma sir and our Sudhama ma'am, and to the JDO sir Verma sir, and to all the principals, HMs. My dear students, a brightful morning to everyone. And our backbones of our games, PETs to all. Very good morning. Yes, and for the very first time, Basham Education Institutions, first time we have introduced this Basham Premier League, right? And we are very happy to announce today we are going to have zonal competitions at Anantapur branch. Thank you to the venue hosting branch for arranging beautiful arrangements, to all the students and to all the branches. And first of all, in this cricket game, we are going to learn discipline and next teamwork. Without teamwork, can you win the game? Especially in cricket. So first you need to learn self-discipline and group game team spirit. Understand? I hope all the branches should give very tough competition to the opponents, and I wish you all the best to all the Anantapur 1, Anantapur 2, Hindupur and Guntakal branches, and PETs. Wish you all the best for the zonal competitions. Thank you. And to all the students of Bashamites, thank you for being here and supporting to our seniors. Thank you all. Thank you so much, ma'am. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే ఏమో తెలుసా? అవుట్ కాను కూడా నాకు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీన్స్ ఆయన అవుటే కాడు అనమాట. అన్ని కంప్లీట్ చేసి వెళ్తాడు. ఇన్నింగ్ షాట్తో పాటు వెళ్ళిపోవాలి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓకే, ఆల్ ద బెస్ట్. అది ద్రవిడ్లో ఆడకూడదు. ఎవరు చూస్ చేస్తారు?
Good, all the best. Best of luck. Hindu for please schedule your fielding team. Fielding. All the best. Go on, schedule. All the On the dais. It's a last performance. Monica on the XS3. It's a last performance. So this is going to be our last performance. Give them a big round of applause. Ready?